అందరి కళ్ళు పార్లమెంట్ మీదనే, ఎవ్వరు నోట్లిన్నా కూడా పార్లమెంట్ ముచ్చటనే. ఇంతకీ మరి పార్లమెంట్లో ఏమేమైంది, ఏమేం కాలేదు, ఎవరు లొల్లి చేసిండ్రు, ఎవరు లొల్లి చేయలేదు, అసలు ఏమైతుంది అనేది ఒక లైన్ పొంటి క్లియర్గా మీకు ఒక క్లారిటీ ఇయనికి మా వాళ్ళు చెప్పుకొస్తారు. ఇనుండ్రి పాండ్రిగా పార్లమెంట్ కాడికి పోదాం, కథ ఎట్టెట్ట నడుస్తున్నదో చూస్తాందుకు. పొద్దెక్కంగానే గదే 11 కొట్టంగా పార్లమెంట్ సురువైంది. ఈ సర్కార్కి ఇదే ఆఖరట కదా, అందుకే అందరు హాజరేసిండ్రిగా. లోక్సభ రాజ్యసభ జనగణమన పాటతో సురువైనాయి. ముందుగాల అమర ఎంపీల ఆత్మకు శాంతి చేసిండ్రు. వాయిదా తీర్మానాలు జింపేస్తున్నాను స్పీకర్ అమ్మ చెప్పంగానే లోక్సభలో జంగు మొదలైంది. అందరు ఉరికి ఆమె ముంగట నిలబడరు. ఇక 12 కొట్టంగా మళ్ళా రాపోండి అని వాయిదేసింది. అటు రాజ్యసభలు కూడా ఇట్లనే అయింది. 12 గంటలకు మళ్ళా సురువైనాయి 2 సభలు. సురువు కాగానే సీమాంధ్ర ఎంపీలు చేతుల కాయిదాలు పట్టుకొని స్పీకర్ అమ్మ ముంగట నిలబడ్డరు. అదే మన రాష్ట్ర అసెంబ్లీ ఇలా మాటలు వినేందుకు వీళ్ళోది కోరుతుండగానే ఆమె ప్రశ్నోత్తరాలు సురువు చేసింది. అంతలోనే సుష్మా స్వరాజ్ అమ్మ లేచి కాంగ్రెస్ నాటకం ఆడుతున్నదని జెర్సేపు అనేకాడికి అన్నది. అంతలోనే మళ్ళా సీమాంధ్ర బుడ్రకానయ్యలు లొలిపెట్టిరు. మీ కథ రేపు చెప్తా తాత అనుకున్నట్టున్నది మీరా కుమారమ్మ లోక్సభ రేపటి వాయిదేసింది. అటు రాజ్యసభ కూడా 12 గంటలకు సురువైనా గదే లొలి మోపైంది. అంతలోనే షిండే సారు మతహింస బిల్లు పెట్టిండు, దండుగల పండుగ అని. ఇక జరంత లొల్లి ఎక్కువైంది. మళ్ళా బువ్వదినేయాల దాకా వాయిదేసిండు చైర్మన్ సారు. 2 కొట్టంగా మళ్ళా సభ సురువైనా మతహింస బిల్లు మీద లొల్లి ఎక్కువయ్యే వరకల్లా సభ రేపటికి వాయిదేసి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయినరు. కానీ అంతకంటే ముందుగాల మన కేంద్ర హోంమంత్రి షిండే సార్ ఉన్నాడు కదా, మళ్ళొక పరి యాడ్ చేసిండు. తెలంగాణ బిల్లును కేబినెట్ ఆమోదం చేయంగానే 10 తారీఖు నాడు రాజ్యసభలో పెడుతున్నామని. అందరూ అనుకున్నట్టే చేస్తున్నది కేంద్రం, తెలంగాణ ఇచ్చేస్తున్నది అందరికి ఎరికైపోయింది. పరిశాన్ ఏం లేదు. ఇగో ఆ పార్లమెంట్ ముచ్చటనైతే గిదుల్లో